ఆదిపరాశక్తి కాళికాదేవి భద్రకాళం అంతా అందుకున్నారు. మేలుపుత్రులు ఓంశక్తి ఇక్కడ మరి రాజేశ్వరం ఒక్కరు ఎవరైనా వచ్చి బాగా బాగా అయిపోతుంది. బాగా చేస్తారు. ఈ సమస్య బాగా కాలేదు మళ్ళీ ఒక సమస్య కానీ ఇంటి సమస్య రైతులు ఏమి పోని అమ్మవారు పెట్టడం ఓంశక్తి పరాశక్తి. ఎవరైనా మన భూములు తగరాదులు ఉన్నా కోర్టులు ఏమైనా సమస్య ఉన్నా అమ్మవారిని కొన్ని కోర్టులు కన్నా దిగిపోతారు. ఇంకా కానీ ఏమైనా శాతబడులు కానీ ఏమో చేయాలని చేయలేదు తిరిగితే పోవాలి అమ్మవారికి అర్థం చేసినా కానీ ఇంకా చెప్పాల్సిన అవసరం ఓంశక్తి పీఠం కాడికి ఎవరు వచ్చినా కానీ బాగా అయిపోతుంది. ఏ నగరాలు ఎటువంటి సమస్యలు బాగా అయిపోతుంది. అమ్మవారు బాగా అయిపోతుంది. ఓంశక్తి ఎవరైనా రావచ్చు. సంతాన కలపడంలో సంతానం అమ్మవారిని ముట్టుకొని అమ్మవారికి గంజిగా ఇచ్చి ప్రసాదం పెట్టి స్వామి చెప్పి చేస్తే సంతానం కలగలుగుతుంది. ఎటువంటి ఖాళీ చేటాలు కానీ ఎటువంటి సమస్యలైనా బాగా కావాల్సిందే. ఎంతోమంది బాగా చెప్పుకుంటారంతా బాగా చెప్పుకునే వాళ్ళే. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళంతా కాదు. గుడికి మీరు తోసినంత అమ్మవారికి గుడికి మీకు బాగినారా మీకు తోసినంత అమ్మవారికి గుడికి శోభన చేసిన ఏమిలా అమ్మవారికి రావడం తిరగటం మీరు వచ్చిన ఉద్యోగం 200 దక్షిణ పెడతాం. మళ్ళీ అమ్మవారికి ముక్కొని గుడికి మీరు బాగైనా గుడికి ఇవ్వాలా. మీకు ఎంత ముక్కుంటే అంత గుడికి ఇవ్వాలా. మీకు బాగైనా ఎటువంటి సమస్య అయినా కానీ బాగా అయిపోతుంది. ఈ సమస్యని లేదు. ఓంశక్తి అన్నం పెడతాడు బంగ్ పడతా ఉంటుంది గంట కొట్టిన 3 నెలలు కలుస్తాడు. లేదంటే అక్కడ ఏమనుకుంటా అంటే మనతో వెళ్తాడు. ఒక ముసలి వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు. ఆదిపరాశక్తి ఈమె ఆదిపరాశక్తి ఏలుముత్ర ఆదిపరాశక్తి ఏడ విగ్రహం చేయించాము. మా గురువు గారు చేసి ఉన్నారు. ఇక్కడ గుడి కట్టాలా. ప్రతి ఒక్కరు వచ్చి బాగా చేయించుకొని మీకు ముక్కుబడి ఏమైనా ఉంటే చెల్లించుకొని అమ్మవారికి మీకు బాగినా కదా అంత ఇది తోసిన కాడికి ముక్కుని కాడికి ఇవ్వాలా. తోసిన కాడికి అమ్మవారు బాగా చేస్తారు. మీరు ముక్కుని కాడికి ఇవ్వాల్సిందే. తర్వాత బాగా చేసిన తర్వాతే ఓంశక్తి పరాశక్తి ఓంశక్తి ఆదిపరాశక్తి మన రాజంపేట నుంచి 7 కిలోమీటర్ల ఆంజనేయపురం దగ్గర పక్కన గట్టి మీద ఓంశక్తి పరాశక్తి ఆదిపరాశక్తి అమ్మవారు ఉంది. ఈ వినాయకుడు పూజ చేసుకుని వినాయకుడు మనం ఏం సమస్య చెప్పుకుంటాము. ఇక్కడ నాగిన నక్షత్ర ఏమంటారు పూర్ణ స్వామి ఈ కాడ నేను 12 వారాలు తిరగమన్నాడు స్వామి. 12 వారాలు మాట్లాడు 12 వారాలు స్వామి తిరగమన్నాడు. వాళ్ళు 4 విధాలు పట్టున్నాయి. మీ ఎక్కడ పోయినా బాగా కాలేదు. 12 వారాలు ఎదిగినాము. నాగిన నక్షత్ర అంటే ఆదిపరాశక్తి అమ్మవారు. మావి మటాస్ అయిపోయి ఇంట్లో నిలబడలేకపోయినాము. ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. అమ్మవారి మహాతల్లి వల్ల ఆదిపరాశక్తి తిరిగి మనం ఇంకా దేవుడికి ముక్కున్నాము. డబ్బు స్వామి పూజ బాగా అవుతున్నాము. బాగా చేసింది మా పూజ తెచ్చినాము. కింద ఉంది భద్రకాలం ఎక్కడ ఎటువంటి సమస్య బాగా
బాగా అయినాక అమ్మవారికి ఇవ్వమని చెప్తాడు. అక్కడ తాయిదులు మోసాలు మంత్రాలు గింత్రాలు ఏం లేదు. ఆయన ప్రశ్న అమ్మవారికి ఆయన ప్రశ్న ఆయన చెప్తాడు. అమ్మవారికి ఆయన ప్రశ్న చెప్తాడు. ఎటువంటి మోసాలు చక్కర ఏం లేదు. ఇక్కడ ఎందుకు చెప్తానంటే మా ఇబ్బంది పడి మా భార్య బాగాలేక మాకు ఇంకో సమస్యలు వచ్చి తీసుకుని పోవాలనుకున్నాము. కానీ అమ్మవారి కాడికి మళ్ళీ వేరే వాళ్ళు మేము అక్కడ తెప్పించుకొని మంత్రం ఇచ్చుకున్నాం. ఎక్కడ తాయిదు పెట్టుకున్నాము. అక్కడ తిరుపతిలో హాస్పిటల్లో వెళ్ళి బాగుంటున్నాము. నెల్లూరులో కాడ 50,000 బాగుంటున్నాము. కానీ సమస్యలు ఎక్కడ పోయినా బాగాలేదు. మళ్ళీ లాస్ట్ ఇక్కడ వేరే వాళ్ళు మీరు దూరం దాతలు వచ్చినారు. ఇక్కడికి వచ్చి బాగా అయిందని అన్ని పెట్టినాము. ఎక్కడ మళ్ళీ మంత్రాలు గింత్రాలు అని బాగుంటున్నప్పుడు ఒక 10,000 5,000 అన్ని తీసేసి అమ్మవారి కాడికి వచ్చినాము. ఆయన చెప్పేసాను సాయం మీ భార్య భర్తగా చెడు ఉంది, 4 పట్టున్నారు అలా నోలు కానీ అని చెప్పేసాడు. నోలు తిరగండియా అమ్మవారి మేము భయపడిపోయినాము. ఆయన మంత్రం ఇలా తాగి నీళ్ళు తెల్లాడు మా మీద భయపడిపోయినాము. ఏమో అని పసుపు నీళ్ళు వెళ్ళి చిన్నగా పుట్టిపోయినాడు. పోయే 10-12 వారాలు అన్నాడు. 12 వారాలకు బాగా అయిపోయింది. మేము అప్పుడు మా తల్లి మమ్మల్ని ఉన్నించాడు. ఎంత కొట్టేసింది మా అమ్మవారు. మీరు ఎటువంటి పిల్లకాయలు సంతానం లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు 10 మంది వాళ్ళు కానీ ఎవరన్నా రచ్చలు ఉన్నాయి కానీ మన రచ్చలు లేకన్నా అన్ని మన సమానంగా మన కిందకి ఉంటున్నా ఏమైనా తగొత్తులు కూడా అటువంటి దోషాలు ఎన్ని ఉండే పోతాయి. స్వామి ముక్కు ఒకటే అడిగేది, మీ జోలికి ఎవరు రారు, మీరు ఒక జోలికి బాగోదు, మీరు చెడ్డ కోరుకోకూడదు. మీరు అమ్మవారి కాడికి వచ్చినప్పుడు మీరు బాగా లక్షణంగా ఉండాలి, మీరు సంపాదించుకొని బాగుండాలి, ఇతరులు చెడ్డ కోరుకోకుండా ఉండమ్మా. అదే అమ్మవారు బాగా కాపాడాలి. ఓం శక్తి మెట ఓం శక్తి చేయటము ఏడ అదే పెట్టము. ఓం శక్తి.